హాయ్ మాస్టర్స్, అందరికీ డివైన్ మార్నింగ్. వెల్కమ్ టు జేపీఎస్ విజ్డమ్. ఫ్రెండ్స్, మనము తయూబా గ్రహయాత్ర అనేటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము. అందులో సెకండ్ పార్ట్ అణు విధ్వంసంలో సగభాగాన్ని నిన్న చెప్పుకున్నాము. మిషెల్ గారు, తావో అండ్ బృందం ఆర్ఎంఓ ఇంటూ 3 అనే గ్రహంపై దిగటం, అక్కడ నమూనాలు సేకరించటం, అణు విధ్వంసం వల్ల ఆ గ్రహం ఎలా అయిపోయింది, అక్కడున్న మనుషులు ఎలా ఉన్నారు అనే విషయాల గురించి తెలుసుకుంటున్నాము. అలాగే తావో గారి మధ్య, మిషెల్ గారి మధ్య ఒక టెలిపతి అనేది ఎలా సాగుతోంది అనేటువంటి విషయాలను మనము తెలుసుకుంటున్నాము. మిగతా సగభాగాన్ని ఈరోజు తెలుసుకుందాం మాస్టర్స్. ఆమె మనసారా నవ్వేస్తూ, బాధపడకండి మిషెల్, నేను కేవలం సరదాకి అలా చేశాను. నన్ను క్షమించమని మిమ్మల్ని వేడుకుంటున్నాను. సాధారణంగా మీరు ప్రశ్నించినప్పుడు మాత్రమే నేను మీ ఆలోచనలు చదువుతాను. ఈ డొమైన్లో ఎంతవరకు సాధ్యమో ప్రదర్శించి చూడాలనేదే ఉద్దేశంతోనే నేను అలా చేశాను. ఇకపై నేను అలా చేయబోను అన్నారు. చిరునవ్వును ఆమెకు బదులిచ్చి నా ఏకాగ్రతను ప్యానెల్ పైకి మళ్లించాను. అక్కడ బీచ్లో ఉన్న పురుష బృందానికి అతి సమీపంలో ఒక ఉపగ్రహం ఉన్నప్పటికీ దాన్ని వారు ఏమాత్రం గమనించడం లేదు. వారికి 10 మీటర్ల చేరువలోనే ఇది ఇసుక నమూనాలను సేకరిస్తోంది. టెలిపతి ద్వారా తావోను ఈ ప్రజలు ఎందుకని మన యంత్రాన్ని గుర్తించడం లేదని ప్రశ్నించాను. ఇది రాత్రి వేళ కనుక ఆమె సమాధానం ఇచ్చారు. రాత్రా? అయితే మనం వస్తువులను ఇంత స్పష్టంగా ఎలా చూడగలుగుతున్నాము? ప్రత్యేక కెమెరాలు మిషెల్, మీ ఇన్ఫ్రారెడ్ కిరణాల్లాగా. ఇంతకు ముందరి ప్రదేశాల్లో చిత్రాల కంటే ఈ చిత్రాలు తక్కువగా ఎందుకు ప్రకాశిస్తున్నాయో నాకు ఇప్పుడే అర్థమైంది. ఏదేమైనా క్లోజప్ చిత్రాలు చాలా చక్కగా ఉన్నాయి. సరిగ్గా అప్పుడే ప్యానెల్పై ఒక మహిళ ముఖం దర్శనమిచ్చింది. అది నిజంగా భయంకరంగా ఉంది. ఆ పిచ్చి తల్లి ఎడమ కన్ను గుంటపడినట్లుగా పెద్దగా కోసుకుపోయింది. ముఖానికి కుడివైపున దవడ మధ్య భాగంలో చిన్న రంధ్రంలా నోరు ఉంది. దాని చుట్టూ పెదవులు కలిసిపోయి ఉన్నాయి. తలపైన ఒక చిన్న పిలక జాలిగొలిపేలా వేలాడుతోంది. ఇప్పుడు మేము ఆమె చనుబోలును చూస్తున్నాము. ఒక పక్కగా చీము కారుతున్న గాయం లేకపోయినట్లయితే నిజంగా అవి ఎంతో అందంగా ఉండేవి. వాటిని బట్టి చూస్తుంటే ఆమె పడుచుప్రాయంలో ఉన్నట్లు అనిపిస్తోంది అన్నాను. కంప్యూటర్ 19 ఏళ్లని తెలుపుతోంది. రేడియేషనా? అవును. మిగతా వాళ్ళు కనిపించారు. వారిలో కొందరు పూర్తిగా సాధారణంగా ఉన్నారు. ముఖ్యంగా పురుషులు, క్రీడాకారుల వంటి శరీరాకృతిలో వయస్సు 20ల్లో ఉన్నట్లు కనిపిస్తున్నారు. వాళ్ళందరికంటే పెద్దవారి వయస్సు ఎంత తెలుసా మీకు? ప్రస్తుతానికి 38 సంవత్సరాల కంటే పైబడిన వారెవరూ నమోదు కాలేదు. అంటే అంత చిన్న వయసుల్లోనే వాళ్ళు దేహం విడిచిపెడుతున్నారన్నమాట రేడియేషన్ వల్ల. ఈ గ్రహంపై సంవత్సరానికి 295 రోజులే, రోజుకు 27 గంటలు. ఇప్పుడు తెరపై అందమైన క్రీడాకారిణి జననేంద్రియాలను క్లోజప్లో చూడొచ్చు. అవి తీవ్రంగా దెబ్బతిని ఉండటం మీరు గమనించవచ్చు. మేము మా గత అధ్యయనాల వల్ల తెలుసుకున్నది ఏమిటంటే, చాలా కొద్ది మంది పురుషులు మాత్రమే పునరుత్పత్తి చేయగల సామర్థ్యం కలిగి ఉన్నారు. అయినప్పటికీ ఎక్కువ సంఖ్యలో చిన్నారులు ఉన్నారు. అన్ని జాతుల మనుగడ స్వభావం వీలైనంత త్వరగా ఎక్కువ మందిని పునరుత్పత్తి చేయాలనేదే. అందువల్ల పునరుత్పత్తి సామర్థ్యం అంటే పురుషాంగం కలిగి ఉండటమే. ఈ వ్యక్తి బహుశా అలాంటి వారిలో ఒకరై ఉంటారనుకుంటాను. నిజంగానే కెమెరా తమ సంతతిని అభివృద్ధి చేసే భౌతిక లక్షణాలను సంపూర్ణంగా కలిగి ఉన్న దాదాపు యుక్త వయస్సు గల వ్యక్తిని ప్రదర్శిస్తోంది. చిన్న నిప్పుపై ఉడుకుతున్న ఆహారం కోసం అటు ఇటు పరిగెడుతున్న పిల్లలను చూశాము. ఇంకా చలిమంట చుట్టూ కూర్చొని వండిన ఆహార పదార్థాల భాగాలను తమ పిల్లలతో పంచుకుంటున్న స్త్రీ పురుషులను సైతం చూశాము. మంటలు కలపతో వెలుగుతున్నట్లుగా ఉన్నాయి, కానీ నాకు స్పష్టంగా తెలియదు.
రాళ్ల వంటి వాటితో నిప్పు రాజేస్తున్నట్లున్నారు. ఈ మంటల వెనకాల ఇందాకటి పడవలను పోలిన పలకలు పేర్చినందువల్ల చాలా సౌకర్యవంతమైన ఆశ్రయం ఏర్పరచుకోవడానికి అనువుగా ఉన్నాయి. కెమెరా దృక్కోణంలో ఒక చెట్టు కనిపించలేదు. బహుశా అవి ఉండే ఉంటాయి, ఎందుకంటే ఇందాక మేము ఖండంపై విహరిస్తున్నప్పుడు ఆకుపచ్చని ఆకులు నా కంట పడ్డాయి. 2 కుటీరాల మధ్య నుంచి కొన్ని చిన్న నల్ల పందులు, వాటిని వేటాడుతున్న భీకరమైన పసుపు రంగు కుక్కలు కనిపించి వెంటనే మరో గుడిసె వెనుకకు పరిగెట్టి మాయమయ్యాయి. నేను వాటిని ఏ విధమైన సాయం చేయలేనని, మరో గ్రహంపై నుంచి దీన్ని వీక్షిస్తున్నానని గ్రహించి నిశ్చేష్టుణ్ణి అయ్యాను. ఈ మానవులు నాలాగే లేదా పాలినేషియన్ల మాదిరిగా ఉన్నారు. మరి ఇక్కడ కుక్కలు పందులు కూడా ఉండటం నన్ను మరింత ఆశ్చర్యానికి గురిచేసింది. ఉపగ్రహాలు వెనక తిరగటం ప్రారంభమైంది. నిస్సందేహంగా నా స్థానం నుంచి సులభంగా చూడలేని ఇతర తెరలపై పర్యవేక్షించబడుతున్న మిగతా ఉపగ్రహాలు కూడా సులభంగా తిరిగి వచ్చేస్తూనే ఉండి ఉంటాయి. తిరిగి అంతరిక్ష నౌకకు అన్ని ఉపగ్రహాలు అన్వయించబడే కార్యక్రమం సజావుగా, ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలకు తావు లేకుండా మునుపటిలాగే ప్రశాంతంగా జరిగిపోయింది. మేము మళ్ళీ నిష్క్రమించడానికి సిద్ధంగా ఉన్నామని భావించి నా సీట్లో సౌకర్యవంతంగా హాయిగా ఉండటానికి శక్తి క్షేత్రాన్ని నన్ను నియంత్రించడానికి అనుమతించాను. కొన్ని క్షణాల అనంతరం ఆ గ్రహం యొక్క సూర్యులు ఇరువురు దర్శనమిచ్చారు. అంటే ఆ గ్రహానికి అరేమో ఇంటూ 3 గ్రహానికి 2 సూర్యుళ్ళు, మనకి ఒక సూర్యుడు, వాళ్ళకి 2 సూర్యుళ్ళు. తర్వాత ప్రతిదీ సరిగ్గా మేము భూమిని విడిచిపెట్టినప్పట్లాగే వేగంగా జరిగిపోయింది. కాసేపటి తర్వాత శక్తి క్షేత్రం తటస్థీకరించబడింది. ఇక నేను నా సీట్లోంచి కదలవచ్చని అవగతమైంది. ఇది మంచి భావన. తావో తన 2 ముసలి సహచరులతో పాటు నా వైపు వస్తుండడం చూశాను. ఆ 3 వ్యోమగాములు ఎదురుగా నా సీటు పక్కనే నిలబడ్డారు. తావోను చూసే క్రమంలో నేను అప్పటికే తల పైకెత్తి చూస్తుంటే ఇక వారిలో పెద్దావిడకు నన్ను ఫ్రెంచ్లో పరిచయం చేసేసరికి నేను మరీ మరగుజ్జులా భావించాను. ఆమె తావో కన్నా ఎత్తులో ఉంది. ఆమె బియాస్ట్రా స్పష్టంగా నిదానంగా ఫ్రెంచ్లో మాట్లాడుతుంటే నేను నిజంగా విస్తుపోయాను. ఆమె తన కుడి చేతిని నా ముఖంపై వేసి, బోర్డులో మీరుండటం నాకు ఎంతో సంతోషంగా ఉంది మిషెల్. నా భుజంపై ఆమె తన కుడి చేతిని నా భుజంపై వేసి, బోర్డులో మీరుండటం నాకు ఎంతో సంతోషంగా ఉంది మిషెల్. మీకు అంతా బాగానే ఉందని, మరి అదే కొనసాగుతుందని ఆశిస్తున్నాము. నేను లటోలీని పరిచయం చేస్తున్నాను. ఈమె మన అంతరిక్ష నౌకకు 2వ ఇన్ఛార్జ్. నేనైతే మీ భాషలో ఈ అలటోరాకు కమాండర్ ఇన్ చీఫ్. అలటోరా వారి భాషలో సుదూర ప్రాంతాలకు ప్రయాణించే అంతరిక్ష నౌక. అలటోరా అంటే వారి యొక్క అంతరిక్ష నౌక పేరు. లటోలీ వైపు తిరిగి తమ సొంత భాషలో కొన్ని మాటలు పలికారు. ఇంకా లటోలీ కూడా తన చేతిని నా భుజంపై వేశారు. ఆర్ద్రమైన చిరునవ్వుతో ఆమె నా పేరును మెల్లగా పలుమార్లు ఉచ్చరిస్తుంటే ఒక కొత్త భాష నేర్చుకునేటప్పుడు ఎలా కష్టంగా పలుకుతారో అలా ఉంది. ఆమె చెయ్యి ఇంకా భుజంపైనే ఉండగా శ్రేయోదాయకమైన మధుర రసానుభూతి నా తనువెల్లా పాకింది. నేను అత్యంత సహజంగా దీనిని అధిగమించగానే నా మనోభావాలు గ్రహించి ఆ 3 ముసిముసిగా నవ్వసాగారు. తావో నాకు హామీ ఇస్తూ, మిషెల్, మాలో కూడా ఎవ్వరికీ లేని ఓ అరుదైన ప్రత్యేకమైన సిద్ధిదాయకమైన బహుమతిని లటోలీ కలిగి ఉంది. నువ్వు అనుభవిస్తున్న శ్రేయోదాయకమైన, ప్రయోజనకరమైన, ఆకర్షణాపూర్వకమైన ఈ దివ్య రసానుభూతి ఆమె నుంచే వెల్లువలా పెళ్ళిబెక్కుతోంది.
ఇది అద్భుతంగా ఉంది, నా తరపున ఆమెను అభినందించండి అని మిగతా ఇద్దరు వ్యోమగాముల్లో ఉత్తేజపూరితంగా అన్నాను. మీ ఆదర స్వాగతానికి నా కృతజ్ఞతలు. అయితే ఈ అనూహ్య పరిణామాలకు నేను ఎంతో దిగ్భ్రమ చెందుతున్నానని అంగీకరించక తప్పదు. నాలాంటి భూలోకవాసికి నమ్మశక్యం కాని గొప్ప సాహసం ఇది. ఇతర గ్రహాలపై మానవుల వంటి జీవుల మనుగడకు అవకాశం ఉంటుందని నేను విశ్వసించినప్పటికీ ఇది కేవలం మధుర స్వప్నం కానే కాదని నాకు నేను నచ్చజెప్పుకోవడం అసాధ్యమైపోతోంది. ఎందుకంటే ఆయన ప్రత్యక్షంగా చూస్తున్నారు కదా. నేను తరచూ టెలిపతి, గ్రహాంతర వాసులు, మరి మేము ఫ్లయింగ్ సాసర్స్గా పిలుచుకునే వాటి గురించి మరెన్నో విషయాలు భూమి మీద స్నేహితులతో చర్చించినా అవి కేవలం మాటలు లేదా అజ్ఞానపూరిత ప్రేలాపాలే. అయితే ఎంతో కాలంగా నేను అనుమానించిన వాటన్నిటికీ సమాంతర విశ్వాలలో జీవుల మనుగడ, మన అస్తిత్వం యొక్క ద్వంద్వ ప్రవృత్తి, మరి ఇంకా ఎన్నో వర్ణనాతీత సంభవాలకు నాకు రుజువు దొరికింది. గత కొన్ని గంటల్లోనే ఉత్కంఠభరితమైన నా అనుభవాలన్నీ పొందడం నిజంగా నా అదృష్టం. నా నిర్విరామ వాహానికి లటోలి తన ఆశ్చర్యాన్ని పదాలలో వ్యక్తపరిచినా నాకేమీ అర్థం కానందువల్ల తావో వెంటనే నాకు అనువాదం చేసి వినిపించారు. లటోలి నీ మనోస్థితిని సంపూర్ణంగా అర్థం చేసుకున్నారు మిషెల్, నాలాగే బియాస్ట్రా జోడించారు. నేనేం మాట్లాడానో ఆమెకి ఎలా అర్థమైంది? ఆమె టెలిపతిక్గా నీ మనస్సుతో అనుసంధానమైనందువల్ల నువ్వు మాట్లాడిన ప్రతిదీ అవగాహన చేసుకున్నారు. టెలిపతికి భాష అనేది అవరోధం కానే కాదు. నా విస్మయం వారిని ఉల్లాసపరిచినట్లు వారి పెదవులపై మెరుస్తున్న చిరునవ్వులు తెలుపుతున్నాయి. బియాస్ట్రా ప్రసంగం కొనసాగింది. మిషెల్, మీరు గనుక ఓపికగా నన్ను అనుసరించినట్లయితే నేను మన అంతరిక్ష నౌక యొక్క మిగిలిన సిబ్బందికి మిమ్మల్ని పరిచయం చేయబోతున్నాను. నా భుజంపై చేయి వేసి చాలా దూరంలో ఉన్న డెస్క్ వైపు నిర్దేశం చేశారు. అక్కడ ముగ్గురు వ్యోమగాములు పరికరాలను పర్యవేక్షిస్తున్నారు. నేను ఇంతవరకు డెస్కులను చేరి కనీసం సూక్ష్మ శరీరంలోనైనా ఆ కంప్యూటర్లో ఏముందో చదవడానికి ఆసక్తి చూపించలేదు. ఇప్పుడు వాటిని చూస్తుంటే నేను నిశ్చలమైపోయాను. నా ఎదుట ఉన్న అంకెలు అరబిక్ భాషలో ఉన్నాయి. నాకు తెలుసు పాఠకులు నాలాగే ఆశ్చర్యపోతారని, కానీ ఇది సత్యం. 1, 2, 3, 4 అంకెలు మాత్రం భూమి మీద లాగానే మానిటర్స్ మీద కనిపిస్తున్నాయి. బియాస్ట్రా నా ఆశ్చర్యాన్ని గమనించి, ఇది నిజమే మిషెల్, మీకు ఒకదాన్ని మించిన విచిత్రాలు మరోటి వస్తూనే ఉంటాయి. మేము మిమ్మల్ని ఆట పట్టిస్తున్నాం అని అనుకోవద్దు. మాకు తెలుసు మీకు విచిత్రంగా అనిపిస్తోంది అని. సమయం వచ్చినప్పుడు సమస్తం సవ్యంగానే ఉందని మీకే అర్థమవుతుందిలే. కానీ ఇటు చూడండి, దయచేసి తావోలా నా పరిచయం చేసుకోవడానికి అనుమతించండి అన్నారు. వ్యోమగాముల్లో మొదటి వారు లేచి నా వైపు తిరిగారు. ఆమె కూడా తన చేతిని నా భుజంపై బియాస్ట్రా మరి లటోలీలాగే ఆత్మీయంగా వేశారు. ఇది మనం షేక్ హ్యాండ్ ఇచ్చినట్లేమోనని నాకు తోచింది. అంటే మనం ఎలా షేక్ హ్యాండ్ ఇస్తామో వాళ్ళు భుజంపై చేయి వేస్తున్నారన్నమాట. నావోలా కూడా తన భాషలో నాతో మాట్లాడి నా పేరును 3 సార్లు పునరావృతం చేసి దాన్ని తన స్మృతి పదంలో శాశ్వతంగా నిక్షిప్తం చేసుకున్నట్లు కనిపించారు. ఆమె సరిగ్గా తావో లాంటి శరీరాకృతిలో ఉన్నారు. నాకు పరిచయం చేసిన ప్రతి వారితోనూ ఇదే వేడుక కొనసాగి, ఎలాగైతేనేం సిబ్బందిలో ప్రతి ఒక్క సభ్యునితో అధికారికంగా పరిచయ భాగ్యం కలిగింది. వారందరికీ ఒక మహత్తరమైన పోలిక ఉంది.
అదేమిటంటే వారి జుట్టు ఉదాహరణకు పొడవులో వైవిధ్యం ఉన్నప్పటికీ అందరి వెంట్రుకలు లేత బంగారు రంగు, ముదురు రాగి రంగుల్లో ఉన్నాయి. కొందరికేమో ఇతరుల కన్నా పొడవాటి నాసిక ఉంటే అందరి కళ్ళు మాత్రం నలుపు కంటే కూడా లేత రంగుల్లోనే ఉన్నాయి. మరి అందరికీ చాలా చక్కని ఆకృతి గల చెవులు ఉన్నాయి. లటోలి, బియస్ట్రా మరి తావో నన్ను ఆహ్వానించి సౌకర్యవంతమైన సీట్లో కూర్చోబెట్టారు. మేమంతా హాయిగా కుదురుగా కూర్చున్న తర్వాత బియస్ట్రా తన సీటు యొక్క ఆర్మ్రెస్ట్ దగ్గర చేతిని ఒక ప్రత్యేక విధంగా కదిలించగానే గాలిలో తేలుతూ 4 గుండ్రని ట్రేలు మా వైపు రావడం చూశాను. ప్రతి దాంట్లోనూ పసుపు రంగు ద్రవం ఉన్న పాత్రలు, తెల్లని ఫెయిరీ ప్లాన్ లాంటివేవో రేణువుల రూపంలో గిన్నెల్లో వడ్డించబడి ఉన్నాయి. చదునైన పటకారు లాంటి ఫోర్కులు కూడా అందించబడ్డాయి. ఆ ట్రేలు మా సీట్ల యొక్క ఆర్క్రెస్ట్ దగ్గరకు వచ్చి చేరాయి. నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఈ ఉపాహారాన్ని ఆస్వాదించాలని కోరుకుంటే గనక తనను అనుకరించమని తావో సూచించారు. అంటే ఎలా తినాలో సూచించారన్నమాట. ఆవిడ తన గ్లాసులోని ద్రవాన్ని కొద్దిగా త్రాగగానే నేను అలాగే చేశాను. అది నీరు, తేనెల మిశ్రమాన్ని పోలిన చాలా ఆహ్లాదకరమైన రుచికరమైన పానీయం. గిన్నెలోని తినడానికి నా సహచరులు ఫోర్కు ఉపయోగించగా చూసి నేను ప్రయత్నించాను. మనం భూమిపైన మన్నా అని పిలుస్తామే, దాని రుచి చూశాను. బ్రెడ్ లాగే చాలా తేలికగా, ఎలాంటి నిర్దిష్టమైన రుచి లేకుండా ఉంది. నా పాత్రలో సగం తినేసరికి నేను తృప్తి చెందడంతో దాని అమోఘమైన చిక్కదనానికి నేను ఆశ్చర్యపోయాను. నా పానీయాన్ని పూర్తి చేశాను. మంచి ఆహారాన్ని చక్కని శైలిలో తీసుకున్నానని చెప్పలేకపోయినా ఆకలి దాహానికి అతీతమైన చక్కని సంతృప్తికరమైన అనుభవాన్ని పొందాను. బహుశా మీరు ఏదైనా ఫ్రెంచ్ వంటకాన్ని ఎంచుకునేవారేమో కదా మిషెల్? తావో పెదాలను మెలితిప్పి నవ్వుతూ ప్రశ్నించారు. నేను నవ్వాను, కానీ బియస్ట్రా ఏదో శబ్దం చేశారు. సరిగ్గా అప్పుడే ఒక సంకేతం మా దృష్టిని ప్యానెల్ వైపుకు ఆకర్షించింది. అక్కడ మధ్య భాగంలో క్లోజప్లో నా అతిథేయుల వంటి ముఖం కలిగిన ఓ మహిళ దర్శనమిచ్చింది. ఆమె వేగంగా మాట్లాడారు. నా సహచరులు వారి స్థానాల నుంచి కొద్దిగా మరలి చెప్పేది శ్రద్ధగా ఆలకించారు. నవోలా తన డెస్క్ దగ్గర ఉండే తెరపై కనిపిస్తున్న వ్యక్తితో మన భూలోకంలో టెలివిజన్ ఇంటర్వ్యూ చేసేవారిలాగా సంభాషించసాగారు. అనూహ్యంగా ఆ షార్ట్ క్లోజప్ నుంచి విస్తృత కోణానికి మార్చబడి డెస్క్ ఎదురుగా ఉన్న ఓ 12 మంది మహిళలను ప్రదర్శిస్తోంది. తావు భుజంపై చేయి వేసి నన్ను నవోలా దగ్గరకు తీసుకెళ్ళి అప్పగించి తెరలకు ఎదుట ఉన్న కుర్చీల్లో ఒకదానిలో కూర్చోమని మార్గనిర్దేశం చేశారు. ఆమె నా పక్కనే ఉన్న మరో సీట్లో కూర్చొని మానిటర్లో ఉన్న ప్రజలతో ప్రసంగించసాగారు. తన శ్రావ్యమైన స్వరంతో పదే పదే నన్ను చూస్తూ వేగంగా కాసేపు మాట్లాడారు. సాక్ష్యాధారాలన్నీ గమనించాక వారి సంభాషణలో ప్రధాన అంశం నేనేనని అర్థమైంది. అంటే మిషెల్ గారి గురించే వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. ఆమె పూర్తి చేశాక ఇందాకటి క్లోజప్ మహిళ తిరిగి కనిపించి అనేక చిన్న చిన్న వాక్యాలతో స్పందిస్తూ నేను తుళ్ళిపడేలా ఆమె నా వైపు చూసి నవ్వారు. హలో మిషెల్, తయూబాకు మీరు సురక్షితంగా చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అని నా జవాబు కోసం వేచి చూస్తున్నారు. తడబాటును జయించాక నా హార్దిక ధన్యవాదాలను వ్యక్తం చేశాను. ఈ క్రమంలో ఎన్నో ఆశ్చర్యార్థకాలు, మరెన్నో వ్యాఖ్యలు తన సహచరుల నుంచి స్పందనలుగా తిరిగి
వైడ్ యాంగిల్లో తెరపై ప్రదర్శించబడుతున్నాయి. వారికి అర్థమైందంటారా? నేను తావోను ప్రశ్నించాను. టెలిపతిక్గా అర్థమవుతుంది అంతే. అయితే గ్రహాంతరవాసి తన స్వంత భాషలో మాట్లాడుతుంటే వినడం అనేది వారిని చాలా ఉత్సాహపరుస్తోంది. వారిలో చాలామందికి ఇది నిజంగా అరుదైన అనుభవమే. క్షమించమని వేడుకొని తావో తిరిగి తెరపై ఉన్న వారితో బియాస్ట్రాతో సహా నూతన సంభాషణ కొనసాగించారు. చివరికి నా వైపు చూసి చిరునవ్వుతో త్వరలో కలుద్దాం అంటూ తెరపై చిత్రం మారిపోయింది. అయితే తెర మునిపటిలా ఖాళీగా లేకుండా అందమైన నెమలి పించం లాంటి ఆకుపచ్చ మరి నీలి రంగుల మిశ్రమ వర్ణంలో సంపూర్ణత సంతృప్తుల స్ఫూర్తిని కలుగజేస్తూ చిత్రం ప్రసారమైంది. అది నెమ్మదిగా 1 నిమిషం తర్వాత వివరణమైంది. తావో కేసి చూసి దీని అర్థం ఏమిటి అని అడిగాను. మనం మరో అంతరిక్ష నౌకలో అనుసంధానమయ్యామా? ఈ తయూబా లేదా తయోలా అంటే ఏమిటసలు? తయూబా మిషెల్, ఇదే మా గ్రహం పేరు. మీరు మీ గ్రహాన్ని భూమి అని పిలుచుకున్నట్లు మా గ్రహం పేరు తయూబా. నక్షత్ర మండలాల మధ్య ఉన్న మా స్థావరం మాతో సన్నిహితంగా ఉంటుంది. మీ భూ సమయంలో చెప్పాలంటే మరో 16 గంటల 35 నిమిషాల్లో మనం తయూబా గ్రహం చేరుకోబోతున్నాం. సమీపంలో ఉన్న కంప్యూటర్పై దృష్టి సారించి చెప్పారు. అలాగైతే ఇందాక మాట్లాడింది మీ గ్రహం యొక్క సాంకేతిక నిపుణులా? అవును, చెప్పాను కదా, మా నక్షత్ర మండలాల మధ్యనున్న స్థావరం నుంచి. ఈ కీలక స్థావరం మన అంతరిక్ష నౌకను సాంకేతిక కారణాలు లేదా మానవ తప్పిదాల వల్ల ఏర్పడే సమస్యలు లేదా ఇబ్బందుల బారి నుంచి అహర్నిశలు పర్యవేక్షిస్తుంటాయి. 81% కేసుల్లో మనం సురక్షితంగా గమ్యానికి చేరుకునేలా వారు సమర్థవంతంగా నియంత్రించగలుగుతున్నారు. నా అవగాహన పరిధులకు అతీతమైన మహోన్నత జాతి యొక్క సాంకేతిక పరిజ్ఞాన సంభావ్యతలతో వ్యవహరించటం అనేది ప్రత్యేకించి నేను గుర్తించగలుగుతున్నాను. అయితే అబ్బురపరిచే అపూర్వమైన విషయం ఏమిటంటే కేవలం అంతరిక్ష నౌకనే కాకుండా నక్షత్ర మండలాల కేంద్ర స్థావరం కూడా మహిళలే నిర్వహించడం. మన భూమిపై మహిళా బృందం ఏ వ్యవహారాన్ని అయినా అంత సమర్థవంతంగా నిర్వహించడం నిజంగా అసాధారణం, అనూహ్యం. ఒకవేళ తయూబా గ్రహం అంతరిక్ష అమెజాన్లా కేవలం మహిళా జనాభాతో వర్ధిల్లుతోందా? ప్రతిబింబాన్ని చూసి నవ్వుకున్నాను. నేను ఎల్లప్పుడూ పురుషుల కన్నా మహిళా సహవాసానికే ప్రాధాన్యం ఇస్తాను. అయితే ఇది ఎంత ఆహ్లాదకరమైన భావన. తావోకు నేరుగా నా ప్రశ్నను సంధించాను. మీ గ్రహంపై పూర్తిగా మహిళా జనసాంద్రతే ఉంటుందా? ఆవిడ ఖిన్నురాలై నన్ను చూసి వెంటనే తేరుకోగానే ఆ ముఖం సరదాగా వినోదంగా మారిపోయింది. నేను ఒక క్షణం ఆలోచించాను, నేను ఏమైనా తెలివి తక్కువగా ప్రవర్తించానా? ఆమె నా భుజం పట్టుకొని తనను అనుసరించమని చెప్పారు. మేము కంట్రోల్ రూమ్ దాటి వెంటనే చిన్న గది, హాలిస్ అంటారు, అందులోకి ప్రవేశించాం. అది చాలా ప్రశాంతమైన వాతావరణం కలిగి ఉంది. అందులో ఉండేవారికి ఎలాంటి అంతరాయం ఉండబోదని, అందులో ప్రవేశిస్తే ఖచ్చితమైన గోప్యత హక్కును పొందినట్లేనని తావో వివరించారు. దానిలో అమర్చిన అందమైన సీట్లలో ఏదో ఒకటి ఎంచుకోమని నన్ను ఆహ్వానిస్తూ తెలిపారు. కొన్ని బెడ్స్లా ఉంటే ఇంకొన్ని ఆర్మ్ చైర్లా ఉన్నాయి. మరికొన్ని హమ్మక్స్ను పోలి ఉండగా మిగతావి వెనక భాగం అడ్జస్ట్ చేసుకోగల ఎత్తు సీట్లలా ఉన్నాయి. వాటిలో నుంచి నా అవసరాలకు అనుగుణమైనది ఎన్నుకోవడం నాకు నిజంగా కష్టమైపోయింది.
ఓ విధమైన చేతి కుర్చీలో తావోకు ఎదురుగా హాయిగా స్థిరపడ్డాక ఆమె ముఖం మళ్ళీ గంభీరంగా మారిపోవడం నేను గమనించాను. ఆమె మాట్లాడసాగారు. మిషెల్, ఈ అంతరిక్ష నౌకలో ఒక్క మహిళ కూడా లేదు. ఒకవేళ ఆమె అంతరిక్ష నౌకలో కాకుండా ఆస్ట్రేలియా ఎడారిలో చెప్పి ఉంటే నేను అత్యంత సులభంగా నమ్మేవాడిని. నా ముఖంలో విశ్వాసరాహిత్యాన్ని గమనించి ఆమె జోడించారు. అలాగే ఒక పురుషుడు కూడా లేడు. అంతే, ఇంకా నా గందరగోళం బంగాళాఖాతం అంత పెరిగిపోయింది. అయితే మీరు ఏంటి, కేవలం రోబోలా? నేను నీళ్లు నములుతూ అడిగాను. లేదు, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు మిషెల్. ఒక మాటలో చెప్పాలి అంటే మేము హెర్మాఫ్రోడైట్స్, స్త్రీ పురుష జననేంద్రియాలు కలిగి ఉన్నటువంటి జీవులు. అఫ్కోర్స్ మీకు తెలిసే ఉంటుంది హెర్మాఫ్రోడైట్స్ లేదా ద్విలింగ జీవులు అంటే ఏమిటో. నేను నిశ్చేష్టున్నై తలూపాను. ఆపై మీ గ్రహంపై అందరూ ద్విలింగ జీవులే మనుగడ సాగిస్తున్నారా అని అడిగాను. అవును, కానీ మీ ముఖం, ప్రవర్తన, అలవాట్లు పురుషుడి కన్నా ఓ మహిళనే ఎక్కువ పోలి ఉంది. నిజమే, అలా కనిపిస్తుందేమో, కానీ మేము మహిళలం కాదు. మేము హెర్మాఫ్రోడైట్స్. మా జాతి ఎల్లప్పుడూ ఇదే విధంగా ఉంటుంది. నేను అంగీకరించలేకపోతున్నాను. ఇదంతా అయోమయంగా ఉంది. నేను మిమ్మల్ని మీ మధ్య ఉంటూ కూడా అతనికి బదులుగా ఆమె అనుకుంటున్నాను. ఇప్పుడు ఆమెకు బదులుగా అతను అని ఊహించుకోవడం నాకు కష్టంగా ఉంది. ఊహించుకోవడానికి ఏమీ లేదు ప్రియనేస్తం. మేమే మీ ప్రపంచానికి భిన్నమైన మరో గ్రహంపై జీవిస్తున్న దివ్య మానవులం. మీరు మమ్మల్ని ఏదో ఒకే లింగత్వం ఉన్నవారిలా నిర్వచించాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే మీరు ఓ భూలోకవాసిగా మరి ఓ ఫ్రెంచ్ పౌరునిగా భావిస్తున్నారు కనుక. కానీ మీరు ఓసారి అతను లేదా ఆమెకు బదులుగా వారుగా భావించి చూడండి. అంటే మనం అర్ధనారీశ్వర్లు అంటాము, అందుకే వారు అనుకోండి అంటున్నారు. నేను ఆ సలహాకు చిన్నగా నవ్వేనే కానీ మనోస్థిమితం పొందలేకపోయాను. కేవలం కొన్ని క్షణాల క్రితం నన్ను నేను అమెజాన్లో ఒకనిగా నమ్మాను. అయితే మీ జాతి యొక్క పునరుత్పత్తి ఎలా సంభవిస్తోంది? ఓ ద్విలింగ ప్రాణి పునరుత్పత్తి చేయగలదా? నేను ప్రశ్నించాను. తప్పకుండా, సరిగా మీ భూలోకంలో మాదిరిగానే చేయగలం. అయితే ఉన్న తేడా ఏమిటంటే మేము స్వచ్ఛందంగా జననాలను నియంత్రిస్తాము. అయితే అది మరో కథలే. సమయానుసారంగా అది నీకే అర్థం కాగలదు. ఇప్పుడు ఇంకా మనం వెళ్ళి వారిని కలుసుకోవాలి, సరేనా? మేము కంట్రోల్ పోస్టుకు తిరిగి వచ్చాము. ఇప్పుడు నా కళ్ళు ఈ వ్యోమగాములు నూతన దృక్కోణంలో దర్శించడం జరిగింది. ఒకరి గడ్డాన్ని చూస్తుంటే ఇది వరటి కన్నా మరింత పురుషతత్వంతో కనబడుతోంది. మరొకరి ముక్కు పూర్తిగా పురుషుల్లాగే ఉంది. ఇంకొకరి కేశాలంకరణ అచ్చంగా మగవారిలాగే కనిపిస్తోంది. దీనివల్ల నాకు అర్థమైంది ఏంటంటే మనం ఇతరులను మన భావానుగుణంగా చూస్తామే కానీ వారిని వారిగా ఉన్నదట్లుగా స్వీకరించము అని. అందుకే పత్రి సార్ ఏం చెప్తారంటే, నీ ప్రపంచంలో నుంచి అవతలి వారి ప్రపంచాన్ని చూడకు, వారి ప్రపంచంలోకి నువ్వు వెళ్ళి చూసినప్పుడే వారేంటో మీకు అర్థమవుతుంది అని చెప్తారు. వారి మధ్య తడబాటుకు లోను కాకుండా ఉండడానికి నాకు నేనుగా ఓ నియమాన్ని రూపొందించుకున్నాను. నాకు వారి పురుషతత్వం కన్నా స్త్రీత్వం పాళ్ళు ఎక్కువగా గోచరిస్తున్నందువల్ల నేను వారిని స్త్రీలుగానే పరిగణిస్తాను. నేను వారిని ఇలాగే భావించినందువల్ల ఏం జరుగుతుందో వేచి చూస్తాను. నేను ఉన్న చోట నుంచే సెంట్రల్ ప్యానెల్పై మా మార్గంలో సాగే నక్షత్రాల రాకపోకలను అనుసరించసాగాను. కొన్నిసార్లు మేము వాటికి కాస్త సమీపంలోకి వెళ్ళగానే
అవి అపరిమితమైన వెలుగుతో కళ్ళు మిరిమిట్లు గొలిపేలా కనిపించినప్పటికీ మా మధ్య కొన్ని మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. కొన్నిసార్లు విచిత్ర వర్ణాల గ్రహాలను గమనించాను. ఎమరాల్డ్ పచ్చరంగులో స్వచ్ఛంగా ఉన్న ఓ గ్రహాన్ని నేను చూసి నిజంగా సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాను. ఓ గొప్ప ఆభరణంలో ఉన్న దాని అందం నన్ను మంత్రముగ్ధుణ్ణి చేసింది. తావో నన్ను సమీపించగానే తెర యొక్క క్రింది భాగంలో కనిపిస్తున్న కాంతి తరంగాల గురించి అడిగి తెలుసుకునే అవకాశాన్ని సద్వినియోగపరచుకోగలిగాను. ఈ కాంతులు ఎలా ఉన్నాయి అంటే లక్షలాది సూక్ష్మ విస్ఫోటనాల్లా ప్రకాశిస్తున్నాయి. ఇవి మా యాంటీ మ్యాటర్ గన్స్ వల్ల కలుగుతున్నాయి. మీ భూలోకంలో వీటిని పేలుళ్ళు లేదా విస్ఫోటనాలు అంటారు. మనం ప్రయాణించే వేగానికి అతి చిన్న ఉల్కలు కూడా మనల్ని ఢీకొట్టకుండా చూసుకోవాలి. కనుక మనం కొన్ని ప్రత్యేక స్థలాలను కొన్ని రకాల ధూళితో నింపి విపరీతమైన ఒత్తిడిని ఏర్పరుస్తాం. ఈ విధంగా మా యాంటీ మ్యాటర్ గన్స్ వినియోగిస్తాం. వేగవంతమైన అణువుల యొక్క నిరంతర విస్ఫోటనాలు అంతరిక్షంలో సంచరించే పదార్థాలను, జీవ నిర్జీవ పదార్థాలను విచ్ఛిన్నం చేస్తూ మన ముందు మరి ఇరుప్రక్కల రక్షణనివ్వటం వల్ల దీన్ని కాస్మోట్రాన్గా పరిగణించవచ్చు. ఇందువల్ల మన ప్రయాణం సాధ్యమైనంత గరిష్ట వేగాన్ని సాధించే అవకాశం ఉంటుంది. మా అంతరిక్ష నౌక చుట్టూరా మా స్వంత అయస్కాంత క్షేత్రం సృష్టించుకుంటాము. ఓ ప్లీజ్, అంత తొందర వద్దు. మీకు తెలుసుగా తావో, నేను ఎలాంటి శాస్త్రీయ నేపథ్యం కలిగి ఉన్నవాడిని కాదు. మరి మీరు కాస్మోట్రాన్స్ వేగవంతమైన అణువులు అని మాట్లాడారు అంటే నాకు ఒక్క మొక్క కూడా అర్థం కాలేదు. నాకు కేవలం సూత్రప్రాయంగా అర్థమైంది. అదే ఎంతో ఆసక్తికరంగా ఉంది. అయితే నాకు ఆ సాంకేతిక పదాలని పెద్దగా తెలియవు. దానికి బదులుగా మీరు ఈ గ్రహాలు తెరపై అలా రంగుల్లో ఎలా కనిపిస్తున్నాయో కాస్త వివరించగలరా? కొన్నిసార్లు వాతావరణం వల్ల, మరికొన్నిసార్లు వాటిని ఆవరించి ఉన్న వాయువుల వల్ల స్క్రీన్కి కుడి పక్కన ఒక రంగుల పాయింట్ తోకతో సహా ఉంది, చూసారా? అది అత్యంత వేగంతో సమీపిస్తోంది. క్షణక్షణానికి మేము దాన్ని చూస్తూ ఆశ్చర్యపోయాం. అది ఎప్పటికప్పుడు విస్ఫోటనం చెందుతూ దాని రూపాన్ని, రంగులను వర్ణనాతీతమైన విధంగా మార్చుకుంటుంది. నేను తావోను చూశాను. అది ఓ తోకచుక్క. దాని సూర్యుని చుట్టూ పరిభ్రమించడానికి 55 భూ సంవత్సరాల కాలం పడుతుంది. మనం దానికి ఎంత దూరంలో ఉన్నాం ఇప్పుడు? ఆమె కంప్యూటర్ పైన దృష్టి సారించి 41,50,000 కిలోమీటర్లు. తావో అన్నాను, మీరు ఈ అరబిక్ అంకెలను వాడుతున్నారు కదా, మరి కిలోమీటర్ల గురించి చెప్పేటప్పుడు నా కోసం అనువదించి చెప్తున్నారా, లేదా మీరు నిజంగా ఈ కొలతలే ఉపయోగిస్తారా? లేదు, మేము కాటో మరి టాకీల్లో లెక్కిస్తాము. మీరు అరబిక్లా భావించిన భాషలో మేము అంకెలను వాడుతుంటాము. ఎందుకంటే అది మా స్వంత పద్ధతి. దాన్ని మేమే భూమిపైకి తీసుకువచ్చాం. ఏంటి? ప్లీజ్ మళ్ళీ వివరించండి. మిషెల్, మనం తయూబా చేరుకోవడానికి ఇంకా కొన్ని గంటల సమయం పడుతుంది. బహుశా ఇదే మంచి సమయం. కొన్ని విషయాలు మీకు అర్థమయ్యేలా వివరించడానికి. మీరేమీ అనుకోకుంటే కాస్త మనం ఇందాక వెళ్ళి వచ్చిన హాలిస్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. నేను తావోని అనుసరించాను. నా ఆసక్తి రెట్టింపైంది. అంటే అరబిక్ భాష ఇవన్నీ చెప్పేసరికి ఆయనకి చాలా ఆశ్చర్యంగా అయింది. మాస్టర్స్, వీటి గురించి ఇంకా ముందు ఎపిసోడ్స్లో తెలుసుకుందాము. ఇప్పుడు మనం 2 పార్ట్స్ కంప్లీట్ చేసుకుందాము. 3rd పార్ట్లో ఇంకా మనం ఎన్నో విషయాలు తెలుసుకుందాం. మాస్టర్స్, శ్రద్ధగా విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్.